హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ గురు తెలుగు. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఒమేగా హెల్త్ కేర్ అనే కంపెనీ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ రోల్కి అయితే కనుక వాకిన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. కమింగ్ టు వాకిన్ డీటెయిల్స్ వచ్చేసేసి వీళ్ళు 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ని అయితే కనుక తీసుకుంటున్నారు. అండ్ అలాగే 17th జూలై వరకు అయితే వాకిన్స్ అనేవి అవుతున్నాయి. మీరు మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5:30 లోపు ఎప్పుడైనా మీరు వెళ్ళొచ్చు. అందులో నో వరీస్. అండ్ అలాగే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసేసి మీరు మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అలాగే మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ మీద మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్, వీటి మీద మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అలాగే మీకు స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అనేవి అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీరు అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అలాగే కోఆర్డినేట్ బిల్లింగ్ అండ్ కలెక్షన్స్ అండ్ రిజాల్వ్ ది కస్టమర్ డిస్ప్యూట్స్ అండ్ అనలైజ్ ది ఫినాన్షియల్ డేటా, వీటన్నిటిని మీరు మేనేజ్ చేయగలిగితే ఉండాలి. అండ్ ఆల్సో షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసేసి 6 PM to 3 AM అనమాట. దట్ మీన్స్ నైట్ షిఫ్ట్. యూఎస్ టైమింగ్స్ ప్రకారం ఈవినింగ్ 6 PM to మార్నింగ్ 3 AM వరకు అయితే కనుక మనకు ఉంటుంది. అండ్ అలాగే కమింగ్ టు ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసేసి మీరు అకౌంట్ రిసీవబుల్ ప్రాసెస్ని మీరు మేనేజ్ చేసి ఉండాలి. అండ్ అలాగే మెడికల్ బిల్లింగ్ టీమ్తో కోఆర్డినేట్ అయ్యి టైంకి అది ఇన్వాయిస్ అండ్ అలాగే పేమెంట్ కలెక్షన్ ఇవన్నీ వచ్చేలాగా మీరు కోఆర్డినేట్ చేయాలి. అండ్ అలాగే కస్టమర్ సర్వీస్ టీమ్తో మీరు కోఆర్డినేట్ చేసి కస్టమర్ యొక్క క్వరీస్ అన్నిటిని మీరు సాల్వ్ చేయగలిగితే ఉండాలన్నమాట. మీకు ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెన్సీ ఉండాలి. అండ్ అలాగే మీరు నైట్ షిఫ్ట్కి కంఫర్టబుల్ అయి ఉండాలి. అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ మీద మీకు మంచి ప్రొఫిషియన్సీ ఉండాలి. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. మినిమం గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ దిస్ రోల్. అండ్ అలాగే మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 0 to 2 years లోపు మీరు దీనికి ఈ వాకిన్కి అయితే వెళ్ళొచ్చు. ఈ వాకిన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కనుక వాకిన్కి వెళ్తున్నట్టయితే మీతో పాటు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది అయితే క్యారీ చేయండి. అండ్ అలాగే పాస్పోర్ట్ ఐడి కూడా క్యారీ చేయండి. వాకిన్కి వెళ్ళే ముందు కింద మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమే షేర్ చేసి మీరు వాకిన్కి అయితే అటెండ్ అవ్వచ్చు. Thank you for watching the video.